200 నుంచి 10,000 వరకు కమర్షియల్ కలెక్ట్ చేయాలి. మామూలుగా ఆ రోజు పాలకవర్గంలో క్లాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇచ్చేసింది. దాని తర్వాత ఇళ్ళకి వచ్చేసి 90 రూపాయలు. అయితే ఆ రోజు కూడా కార్పొరేటర్లు అనే విషయంలో అభినందించాలి. అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. లేదు ఈ క్లాప్కి సంబంధించి జనాలు కట్టలేరు, రద్దుపరచండి అని ఇస్తే గవర్నమెంట్ జీవో ఇచ్చింది కాబట్టి రద్దుపరిచేయలేదు అని వీళ్ళు చెప్తే స్లమ్లో 40 రూపాయలు, వీళ్ళకు టోనీడ్ మాత్రం మీరు కలెక్ట్ చేయండి అని చెప్పి జనరల్ బాడీలో తీర్మానం కూడా పాస్ చేశారు. అయితే ఆ తీర్మానాన్ని అధికారులు అమలు పరచలేదు. కారణం ఏంటంటే ప్రభుత్వమే డబ్బు కలెక్ట్ చేయమని చెప్పి జీవో ఇచ్చింది. కాబట్టి ఇక్కడ అవినీతికి బీజం ఆ రోజు క్లాప్ ప్రోగ్రాంలోనే పడింది. ఎందుకంటే ఆ ప్రభుత్వము అఫీషియల్గా డబ్బు రాబట్టమనింది, వాళ్ళ చేతిలో వ్యవస్థ ఉంది. మీరు చాలా సందర్భాల్లో మీడియా వచ్చింది, మీరు మాట్లాడినారు, చూసిండారు. గతంలో చెత్త పన్ను 90 రూపాయలు ఇంటి దగ్గర ఇవ్వకపోతే గనక వాలంటీర్లు సచివాలయ సిబ్బంది 10 నుంచి 20 మందిపై ఘోరాలు చేసి 90 రూపాయలు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ నగరపాలక సంస్థకు ఉంది. ఇది మనమందరం చూసాం. ప్రతి డివిజన్లో 90% అయితే కలెక్షన్ అయింది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 90% అయితే కలెక్ట్ అయింది. దాని తర్వాత కమర్షియల్ 200 నుంచి 10,000 రూపాయల వరకు, అంటే ఆ 10,000 ఇచ్చేటి పెద్ద పెద్ద హోటల్స్, హాస్పిటల్స్ అవి చాలా లిమిటెడ్ కాబట్టి మనం లెక్కేయలేము. యావరేజ్ 500 రూపాయలు వేస్తే కనుక 90,000 ఇళ్లకు 90 రూపాయలు వేస్తే కనుక 81 లక్ష ఇళ్లకు రావాలి. 15,000 ఇళ్లకు 500 వేస్తే 75 లక్షలు రావాలి. అంటే 1,56 లక్షల రూపాయలు కలెక్షన్ రావాలి. 1,56 లక్షల రూపాయలు కలెక్షన్ రావాల్సింది. ఇలా కలెక్షన్ డేటా తీసి చూస్తే వీళ్ళు హైయెస్ట్ కట్టింది 27 లక్షలు ఒక సంవత్సరం యావరేజ్ నెలకు. ప్రారంభంలో ఒడిదడుగులు ఉంటాయి. దాని తర్వాత వీళ్ళకి ఎందుకంటే వ్యవస్థ ఉంది. వ్యక్తి అయితే అవినీతి చేయడం, వ్యక్తి అయితే కలెక్షన్ చేయడం కష్టమవుతుంది. వ్యవస్థ కాబట్టి ఈజీ అవుతుంది. వీళ్ళకు ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు కలెక్షన్ చేస్తున్నారు. నేను దీని మీద కమిషనర్ అడిగాను, సార్ నాకు తెలియదండి దాని గురించి అని. సరే డేటా వీళ్ళు డివిజన్ వైజ్ ఏం కట్టారు అని చెప్పి నేను డివిజన్ వైజ్ కూడా తీసుకున్నాను. శాంపిల్కు 4 ఏరియాల్లో, ఒకటి ఓల్డ్ మున్సిపల్, ఒకటి పాత బస్తీ, ఒకటి వచ్చేసి చిన్న చౌకు, ఒకటి అక్కాయిపల్లె. 4 కార్పొరేటర్లతో మాట్లాడి, ఒకటి రామ్మోహన్ అన్న కూడా ఒక కార్పొరేటర్తో మాట్లాడి, అది ముస్లిం ఏరియాలో. మీ డివిజన్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్న? 1,400 చిల్లర ఉన్నాయి నాన్న. కలెక్షన్ ఎంత వస్తాను? మాది 100% వచ్చింది నాన్న. మాకు స్లమ్స్లో ఉన్నాడు. అబ్బాయికి తెలియని విషయం ఏంటంటే ఏబిసిడిలో వాళ్ళకు ఉండేది బీసీ ఉన్నాయి.